అందరికీ నమస్కారం। ఈ రోజు మన వీడియోలో భరణి నక్షత్రం గురించి తెలుసుకుందాం। భరణి నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషుల గుణగణాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాం। దానికన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి। మీరు చేసే లైక్ మాకెంతో సపోర్ట్ ఇస్తుంది। ఇక భరణి నక్షత్రం గురించి తెలుసుకుందాం। మేషరాశిలోని రెండవ నక్షత్రమే భరణి నక్షత్రం। ఈ నక్షత్రం స్త్రీ లక్షణం కలిగి ఉన్నప్పటికీ ఉగ్రతారగా గుర్తింపు పొందుతుంది। శుక్రుడు అధిపతిగా ఉంటాడు కనుక వీరు రజోగుణంతో ఉంటారు। ఈ నక్షత్రం 4 పాదాలు కూడా మేషరాశిలోనే ఉంటాయి। భరణి నక్షత్రాధిపతి శుక్రుడు, రాశ్యాధిపతి కుజుడు। ఈ కారణంగా వీరు అందంగాను ఆకర్షణీయంగాను ఉంటారు। ఇది మానవ గణ నక్షత్రం కనుక లౌక్యం చొరవ ప్రదర్శించే గుణం కూడా ఎక్కువగానే ఉంటుంది। ఈ నక్షత్రంలో జన్మించిన వారు వేదాంత విషయాల పట్ల ప్రాచీన సాంప్రదాయాల పట్ల ఆసక్తిగా ఉంటారు। పొగడ్తలంటే గిట్టని వారుగా పైకి కనిపించిన వాటిని బాగా ఆస్వాదిస్తారు। పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తారు। పరిస్థితులను తమకు అనుగుణంగా మార్చుకుంటారు। సమయాన్ని సందర్భాన్ని బట్టి తమ అభిప్రాయాలను మార్చుకుంటూ ఉంటారు। ఎదుటి వారిని ఎంత గొప్పగా పొగుడుతారో అదే విధంగా అంతే కఠినంగా విమర్శిస్తారు। 2 వాదనలను సమర్థించుకుంటారు। స్వార్థం కొంత సహజమే। తాము నమ్మిన సిద్ధాంతాలకు త్వరగా తిలోదకాలు ఇవ్వరు। వైఖరిలో మార్పు తెచ్చుకోలేకపోవడంతో అనుకున్న విధంగా అభివృద్ధి సాధించలేరు। వృద్ధాప్యంలో సుఖజీవనం చేయటానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటారు। సమాజంలో పేరు ప్రతిష్టలు వ్యక్తిగత గౌరవం కలిగి ఉంటారు। సౌందర్యం విలాసవంతంగా ఉండే విషయంలో ఆసక్తి చూపిస్తారు। సుగంధ ద్రవ్యాలు సౌందర్య పోషణ అందు ఆసక్తి అధికంగా ఉంటుంది। కళత్రము వలన కలిసి వస్తుంది। విభేదాలు ఉంటాయి। అంతేకాదు వీరి వ్యూహరచన గొప్పగా ఉంటుంది। వీరు సలహాదారులుగాను కూడా రాణిస్తారు। ఇక ఈ నక్షత్రంలో జన్మించిన వారికి బాల్యం సుఖవంతంగా జరుగుతుంది। 28 సంవత్సరాల నుండి 32 సంవత్సరాల వరకు కూడా కొన్ని చిక్కు సమస్యలను ఎదుర్కొంటారు। ఇందులో జన్మించిన నక్షత్ర పాదాలు జాతక చక్రంలో గ్రహస్థితి వలన మార్పులు ఉంటాయి। ఫలితాలు సాధారణంగా అందరికీ సమానమైన పుట్టిన సమయం, గ్రహస్థితులు, నవాంశం మొదలైన విషయాల వలన ఫలితాలలో మార్పులు ఉంటాయి। ఇక వీరు వృద్ధాప్య దశలో సుఖవంతంగా జీవిస్తారు। వీరు తమ వ్యక్తిగత తీరు వల్ల అనుకున్న స్థాయిలో అభివృద్ధి సాధించలేరు। ఆటంకాలు ఎదురవుతాయి। అందుకే నిత్యం భరణి నక్షత్రంలో పుట్టిన జాతకులు మహాలక్ష్మీదేవిని పూజించడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు। ఇక సంవత్సరానికి ఒక్కసారైనా ఇంద్రాణి హోమం చేయించడం వల్ల మంచి జరుగుతుంది। భరణి నక్షత్రంలో పుట్టిన జాతకులకు 9 అనే సంఖ్య అనుకూలిస్తుంది। 9తో పాటు 18, 27, 36, 45, 54, 63, 72 అనే సంఖ్యలు కూడా శుభ ఫలితాలు ఇస్తాయి। అలాగే ఈ జాతకులకు ఎరుపు, తెలుపు రంగులు అదృష్టాన్ని ఇస్తాయి। ఇందులో ఎరుపు రంగు చేతి రుమాలను వాడటం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు। భరణి నక్షత్ర జాతకులకు కుజగ్రహ ప్రభావం ఉండడంతో వీరికి మంగళవారం కలిసి వస్తుంది। బుధ, ఆదివారాలు సామాన్య ఫలితాన్ని ఇస్తాయి। అయితే గురువారం మాత్రం ఎలాంటి శుభకార్యాలు ప్రారంభించటం మంచిది కాదు। ఇక ఈ భరణి నక్షత్రంలో 4 పాదాల గురించి చెప్పుకున్నట్లయితే మొదటి పాదంలో జన్మించిన వారు శారీరకంగా శక్తివంతులై ఉంటారు। ఇదే సమయంలో పౌరుషవంతులుగాను శత్రువులను లొంగదీసుకునేవారుగా ఉంటారు। పంతాలు, పట్టింపులు సాధించుకునేందుకు ప్రయత్నిస్తారు। పెద్దల పట్ల గౌరవం, ఆచార వ్యవహారాలపైన, సాంస్కృతి సంప్రదాయాలపైన, నీతి నియమాల మీద శ్రద్ధాశక్తులు ఎక్కువగా కలిగి ఉంటారు। అయితే తమలోని లోపాలను బయటపడకుండా నిరంతరం జాగ్రత్త పడుతూ ఉంటారు। ఇక మొదటి పాదంలో గ్రహదశలు చూసుకున్నట్లయితే మొదటి పాదంలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకు శుక్ర మహాదశ 20 సంవత్సరాలు, రవి మహర్దశ 6 సంవత్సరాలు, చంద్ర మహర్దశ 10 సంవత్సరాలు, కుజదశ 7 సంవత్సరాలు, రాహుదశ 18 సంవత్సరాలు ఉంటుంది। భరణి నక్షత్రం 2వ పాదంలో పుట్టిన స్త్రీ పురుషులకు
పంతం పట్టుదల అధికంగా కనిపిస్తుంది. అనుకున్నది పూర్తి చేయాలనే పట్టుదల ఉంటుంది. అయితే ఈ క్రమంలో పలు సందర్భాలలో మొండితనంతో వ్యవహరిస్తారు. సంపన్న జీవితాన్ని గడపడంతో పాటు మంచి చెడులపై అవగాహన, నీతి నియమాలపై శ్రద్ధ కలిగి ఉంటారు. కీర్తివంతులై చిరస్థాయిని పొందుతారు. ఆలోచన ధోరణి అధికం. అనవసర విషయాలపై ఆసక్తితో శోధిస్తారు. రెండో పాదంలో గ్రహదశలు. శుక్ర మహాదశ 20 సంవత్సరాల పాటు ఉంటుంది. రవి మహాదశ 6 సంవత్సరాలు, చంద్ర మహాదశ 10 సంవత్సరాలు, కుజదశ 7 సంవత్సరాలు, రాహుదశ 18 సంవత్సరాలు ఉంటుంది. భరణి నక్షత్రం. భరణి నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారు తమ ప్రమేయం ఏమీ లేకుండానే ఫలితాన్ని కోరుకుంటారు. వాస్తవానికి ఆలోచనకి మధ్య పొంతన ఉండదు. అయితే తెలివితేటల విషయంలో గొప్పవారే. పొగడ్తలంటే ఇష్టపడతారు. శక్తివంతులు కావడం వల్ల ఆధిక్యాన్ని ప్రదర్శించడానికి ముందుంటారు. తొందరగా కోపం వచ్చినా నిగ్రహ శక్తిని కలిగి ఉంటారు. ఈ పాదంలో జన్మించిన వారికి దైవభక్తి ఎక్కువ. భరణి నక్షత్రం 3వ పాదంలో గ్రహదశలు చూసుకుంటే ముందుగా శుక్ర మహర్దశ సుమారు 10 సంవత్సరాలు, రవి మహర్దశ 6 ఏళ్ళు, చంద్ర మహర్దశ 10 ఏళ్ళు, కుజదశ 7 ఏళ్ళు, రాహుదశ 18 సంవత్సరాలు ఉంటుంది. భరణి నక్షత్రం 4వ పాదంలో జన్మించిన స్త్రీ పురుషులకు మరొక వైపు ఆడంబరాన్ని కోరుకుంటారు. పంతం పట్టి పనులు సాధించుకోవడం వీరి లక్షణం. కష్టమైన నష్టమైన తమదే పైచేయిగా ఉండాలని పట్టుబడతారు. తరచూ కోపాన్ని ప్రదర్శిస్తారు. బతిమాలించుకునే మనస్తత్వం, పొగడ్తలను ఆస్వాదిస్తారు. గర్వంతోనూ కఠినత్వంతోనూ వ్యవహరిస్తారు. ఇక భరణి నక్షత్రం 4వ పాదంలో గ్రహదశలు చూసుకున్నట్లయితే ఈ పాదంలో జన్మించిన వారికి శుక్ర మహర్దశ 5 ఏళ్ళు, రవి మహర్దశ 6 ఏళ్ళు, చంద్ర మహర్దశ 10 ఏళ్ళు, కుజదశ 7 ఏళ్ళు, రాహుదశ 18 సంవత్సరాలు ఉంటుంది. తెలుసుకున్నారు కదండి. భరణి నక్షత్రంలో జన్మించిన వారి యొక్క గుణగణాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన జిఎంజి క్రియేషన్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం.